హాయ్, వణక్కం, ఆదాబ్, అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కాదు ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి స్వాగతం, సుస్వాగతం. మనస్సు, మేధస్సు ఈ రెండింటి కలయిక చాలా ముఖ్యమైనది. అంతేకాదు అమూల్యమైనది కూడా, అంతేకాదు అరుదైనది కూడా. అవునండి, మనస్సు మేధస్సు ఉన్నతంగా ఉత్తమంగా ఉండాలంటే అంత సులువు కాదు. అవి కరెక్ట్గా ఉండేది కేవలం పిల్లలకే. ఎస్, మన పిల్లల్లో ఎంత మంచి మనస్సు ఉంటుందో, ఎంత మహోత్తరమైన మేధస్సు ఉంటుందో సోమవారం నుంచి శనివారం వరకు జరిగిన ఛాంపియన్స్లో గెలిచిన వాళ్ళలో మనం చూసేసాం కదా. ఆ ఛాంపియన్స్ ఇప్పుడు ఈ ఆదివారం ఇవాళ మనతో ఆడడానికి వచ్చేసారు. ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్. మరి వీరందరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఆడి ఇవాటి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ఎవరైపోతారో, ఆ ట్రాఫీని ఎవరు గెలుచుకుంటారో, అక్షరాల ₹1,00,000 ఎవరు సాధిస్తారో, నా ప్రశ్నలు ఎవరు ఛేదిస్తారో తెలుసుకోవాలంటే let's begin the charming, chasing, challenging champion of the champion. పద్మ గారు నమస్తే అండి. నమస్కారం సార్. కుల్కచర్ల నుంచి విచ్చేసిన మారుతి, ఎలా ఉన్నావు? ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ అయిపోతావా? ఎస్ సార్. ఎస్. కాన్ఫిడెంట్ గా ఉన్నావా? ఎస్. మరి నీలో ఉన్న క్వాలిటీ ఏంటి ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ అయిపోవడానికి? స్మార్ట్నెస్. స్మార్ట్నెస్. చాలా స్మార్ట్ గా ఆన్సర్ చేసావు లాస్ట్ టైం కూడా. మరి అంతే స్మార్ట్ గా వాళ్ళు కూడా చెప్పేస్తావా? ఎస్ సార్. డెఫినెట్లీ. మరి ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ అయిపోయిన తర్వాత ఆ ట్రాఫీని ముందుగా ఎవరు చూపిస్తాం ఈ ఊళ్ళో? పేరెంట్స్. పేరెంట్స్. అమ్మాయిలాగో పక్కనే ఉన్నారు, నాన్నగారు చూపించేస్తావు. అవునా? వెరీ గుడ్ నాన్న. మరి ఆ ₹1,00,000 ఏం చేస్తావు? మొబైల్. మొబైల్ కొనుక్కుంటావు. అవునా? ఎందుకు మొబైల్ కొనుక్కోవడం? చాటింగ్. సో చాట్ చేసుకోవడానికి, ఫోన్ లో ఫ్రెండ్స్ తో మాట్లాడుకోవడానికి. అవునా? సో వెరీ గుడ్ అమ్మా. మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారా తను గెలుస్తాడని? గెలుస్తాడని ఉంది సార్. తప్పకుండా గెలుస్తాడు. తప్పకుండా గెలుస్తాడు. వెరీ నైస్. ఆల్ ది బెస్ట్ యు మారుతి. థ్యాంక్ యూ సార్. ఉమాదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో అనుష. హాయ్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. వెరీ ఫైన్. వెరీ ఫైన్. మరి అయిపోతావా వాళ్ళు ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ నువ్వు? ఎస్. మరి నీలో ఉన్న క్వాలిటీ ఏంటి? స్పాంటానిటీ. స్పాంటనిటీ. చాలా స్పాంటేనియస్ గా ఆలోచించేసి ఎప్పుడు బజర్ నొక్కాలో, ఎప్పుడు ఆన్సర్ చెప్పాలో చెప్పేస్తావు అనమాట. గెలిచిన తర్వాత ఆ ట్రాఫీని ముందుగా ఎవరికి చూపిస్తావు? డాడీ. డాడీకి చూపించేస్తావు. మరి ఆ ₹1,00,000 ఏం చేస్తావు? ట్యాబ్ కొనుక్కొని మిగతా మనీ ఫాదర్ కి ఇచ్చేస్తా. ట్యాబ్ కొనుక్కుంటావు. ఓహో, గ్యాడ్జెట్స్ వాడడం బాగా ఇష్టం అనమాట. వెరీ నైస్. అండ్ అనుష, మరి ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఆడేస్తావే వాళ్ళు నువ్వు? అమ్మ మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారా? అవునండి. భయపడుతున్నారు ఎక్కడైనా లోపల లోపల? అస్సలు లేదు. అస్సలు లేదు. కూల్ గా ఉన్నారు. నాకంటే ఎక్కువ తను కూల్ గా ఉంటుంది. నీకన్నా ఎక్కువ తన కూల్ గా ఉంది. అవును. వెరీ నైస్ అండి. వెరీ స్వీట్ టు హ్యావ్ యూ హియర్. భాగ్యలక్ష్మి నమస్తే అండి. నమస్తే. హాయ్ సాయి కిరణ్. హాయ్ సార్. ఎలా ఉన్నావు? బాగున్నా. బాగుంటావు చక్కగా. భాగ్యలక్ష్మి గారు నీతోనే ఉన్నారు కదా, ఆ భాగ్యం అంతా నీదే మరి. అవునా? అయిపోతావా ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్? అయిపోదాం. నీలో ఉన్న క్వాలిటీ ఏంటి? టైమింగ్. టైమింగ్ చూసుకుని, టైమింగ్ తో ప్లాన్ చేసుకుని టైంకి ఆన్సర్ చెప్పేస్తావు. అవునా? అవును. మరి ఆ ట్రాఫీని ఎవరికి చూపిస్తావు ముందుగా? పేరెంట్స్ కి. పేరెంట్స్ కి. అమ్మకి ఉన్నారు కాబట్టి నాన్నగారు చూపించేస్తావు నువ్వు కూడా. నైస్. మరి ₹1,00,000 ఏం చేస్తావు? ట్యాబ్ కొనుక్కుంటా. నువ్వు ట్యాబే కొనుక్కుంటావా? ఇవాళ రేపు జనరేషన్ అందరికీ ట్యాబ్లు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు ఇదే అనమాట. అంతే కదా? ఎస్. వెరీ గుడ్ అమ్మా. మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారా మరి? ఖచ్చితంగా. వెరీ నైస్. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్స్ సార్. విష్ణుప్రియ గారు నమస్తే అండి. నమస్తే. హలో ఐశ్వర్య. హాయ్. ఐశ్వర్య విత్ బ్రైట్ yellow. యా. అంతే బ్రైట్ గా కూడా ఉన్నావా? యా షూర్. నీ ఆన్సర్స్ కూడా చాలా బోల్డ్ గా ఉన్నాయి లాస్ట్ టైం. అంతే బోల్డ్ గా కూడా ఉంటావు మరి నువ్వు? యా. నీలో క్వాలిటీ ఏంటమ్మా? థింకింగ్ ఎబిలిటీ. థింకింగ్ ఎబిలిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ. సో బాగా ఆలోచిస్తావు. యా. అవునా? అమ్మా మీరేమనుకుంటున్నారు? తను వాళ్ళు ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ అయిపోతుందంటారా? అవును. అయిపోతుందా? గ్యారంటీగా? గ్యారంటీ. వెరీ నైస్. అమ్మా మరి ఆ ట్రాఫీని ఎవరికి చూపిస్తావు ముందుగా నువ్వు? ఫస్ట్ మా ఫాదర్ కి,
నెక్స్ట్ మా స్కూల్ కి డెడికేట్ చేసేస్తా ట్రాఫీ. స్కూల్ కి డెడికేట్ చేసేస్తావు. సూపర్ సూపర్, ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. సో మంచి స్టూడెంట్ అన్నమాట నువ్వు. Yeah. మరి మీ స్కూల్ పేరు చెప్పు మనకి ఇంకోసారి. వాలెక్స్ కొలెక్స్ స్కూల్, వైజాగ్. వైజాగ్. వెరీ గుడ్. మరి ఆ ₹1,00,000 ఏం చేస్తావు? స్మార్ట్ ఫోన్. స్మార్ట్. ఆహా, నైస్ నైస్ నైస్. ఓకే, చూద్దాం మరి నువ్వు ఎలా ఆడేస్తావు, ఎలా గెలిచేస్తావు, స్మార్ట్ ఫోన్ ఎలా కొనేస్తావు. స్మార్ట్ ఫోన్ మిగతాది ఫాదర్. స్మార్ట్ ఫోన్ మిగతాది ఫాదర్. సో నువ్వు స్మార్ట్ గా ఆడేసి స్మార్ట్ ఫోన్ కొనేసి మిగతాది స్మార్ట్ గా ఫాదర్ కి ఇచ్చేస్తావు. యా. ఎస్, ఎస్. వెరీ గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. షమీమ్ గారు నమస్తే అండి. నమస్తే. హలో జీషాన్. Hi sir. నైస్ షర్ట్. Thank you sir. కూల్ గా ఉన్నావా? Yes sir. సో మరి ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ అయిపోవడానికి నీలో ఉన్న క్వాలిటీ ఏంటి? Confidence sir. కాన్ఫిడెన్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ. Yes sir. ఎస్. Yes. అమ్మా, మరి ఆ కాన్ఫిడెన్స్ మీలో కూడా ఉందా? ఉందండి. కానీ కొంచెం కొంచెం భయం కూడా ఉందా, టెన్షన్ కూడా? లేదు లేదు, కాన్ఫిడెంట్ గా ఉన్నాను. కాన్ఫిడెంట్ గా ఉన్నారు. జీషాన్, నువ్వు ఛాంపియన్ అయిపోయావు. మరి ఇప్పుడు ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ అయిపోయిన తర్వాత ఆ ట్రాఫీని ఎవరికి చూపిస్తావు? My principal sir. My school principal. ఈ స్కూల్ ప్రిన్సిపల్ సార్. వెరీ గుడ్. నీకు కూడా స్కూల్ అంటే చాలా ఇష్టం. Yes sir. ఏ స్కూల్? Sri Chaitanya School. శ్రీ చైతన్య స్కూల్. అండ్ ఆ ₹1,00,000 ఏం చేస్తావు? I'll give it to my dad. కంప్లీట్ గా నాన్నగారు ఇచ్చేస్తావు, టెన్షన్ sir. ఫ్రీ. Yes sir. అవునా? Yes sir. మరి ఆల్ ద వెరీ బెస్ట్ యూ. Thank you sir. కవిత గారు నమస్తే అండి. నమస్తే అండి. सारे चैंपियन से अच्छा हिंदूश है हमारा. How are you? Fine sir. ఏ అచ్చ నాలని డ్రెస్ చేసావు, ఇదే బాగుంది. ఇంకా సైజులు పట్టవు కదా మారుతూ ఉంటే. ఏ హిందూష్, ఎలా ఉన్నావు? Fine sir. బాగా ప్రిపేర్ అయ్యావా నువ్వు కూడా? Yes sir. నీలో క్వాలిటీ ఏంటి? Knowledge. ఓ, మనం ఏం చెప్పాలన్నా ఏం చేయాలన్నా నాలెడ్జ్ కావాలి కదా. బాగా సంపాదించేసుకున్న నాలెడ్జ్ని మరి నాలెడ్జ్ చూపించేస్తావా అందరికి? Yes sir. గెలిచాక ఆ ట్రాఫీని ఎవరికి చూపిస్తానన్నా నువ్వు? Father. ఫాదర్కి చూపించేస్తావు. అండ్ ఆ డబ్బులు ఏం చేస్తావు? School fees. Next year school fees. ఓ, ఎడ్యుకేషన్ కోసం వాడుకుంటావు. వెరీ గుడ్. మరి ఇంకా నువ్వు చాలా చాలా బాగా చదువుకోవాలి లైఫ్ లో తర్వాత కూడా. ఓకేనా? మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారా? ఉన్నాను సార్. కాన్ఫిడెంట్ గా ఉన్నారు. Yes. మరి లాస్ట్ టైం ఛాంపియన్ ఆయన కూడా కొంచెం మళ్ళీ కంగారు పెట్టాడు. ఓకే ఇప్పుడేం చేస్తారు చూడాలి. సార్. వెరీ నైస్. ఆల్ ద బెస్ట్ నాన్న నీకు కూడా. థ్యాంక్స్ సార్. డియర్ మదర్స్, మీ బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ మీ పిల్లలకి ఇచ్చేసి చక్కగా మా పేరెంట్స్ పెళ్ళికి వచ్చేసేయండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో మన ఫస్ట్ రౌండ్ సూపర్ 6. సో ఛాంపియన్స్, ఇది మన ఫెంటాస్టిక్ 5 లాంటి రౌండ్. ఇప్పుడు 6 ఉన్నారు కాబట్టి సూపర్ 6 అయ్యింది. సో మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను, 4 ఆప్షన్స్ ఇస్తాను. రైట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మని అడగచ్చు, కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ అని అడగచ్చు. రెడీ? మారుతి ద రూరల్ కింగ్. చదువుకి సంబంధించి SSC లో సెకండ్ ఎస్ అంటే రెండో ఎస్ అంటే ఏంటి? మీ ఆప్షన్స్: ఏ స్టడీ, బి స్కూల్, సి సౌత్, డి సిలబస్. స్టడీ. సో ఆప్షన్ ఏ స్టడీ అంటున్నావు. కాన్ఫిడెంటా? అమ్మని అడుగుతావా? కాన్ఫిడెంట్. కాన్ఫిడెంటే. ఓకే మారుతి, ఫ్రీ చేశాను. మరి సార్. కాన్ఫిడెంట్ అంటున్నావు కానీ కాన్ఫిడెంట్ గా లేవేమో అనిపిస్తుంది. అవునా? ఉన్నావా లేవా? ఉన్నావా? మారుతి, స్టడీ ఇస్ రాంగ్ ఆన్సర్. -5. ఎవరికైనా తెలుసా? సిలబస్. సిలబస్. ఓ, సిలబస్ అనుకుంటున్నారు. కాదు, ఇట్ ఇస్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్. సో ది రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, స్కూల్. అనుష, రెడీ అమ్మా? రెడీ. స్మైలింగ్ అనుష. గౌహతి నగరం, గౌహతి నగరం ఏ నది ఒడ్డున ఉంది? యువర్ ఆప్షన్స్ ఆర్: ఏ బ్రహ్మపుత్ర, బి తుంగభద్ర, సి కావేరి, అండ్ డి గంగా. ఐ పాస్ ద క్వశ్చన్. ఏంటి? నో ఐడియా. అమ్మని అడగచ్చుగా. దుక్కులేనా? ఊరికి అడుగుదావా? అమ్మ మీకు తెలుసా? తెలీదండి. సో అమ్మ కూడా నో ఐడియా అంటున్నారు. ఏం చేద్దాం అనుష? పాస్ ద క్వశ్చన్. రిస్క్ తీసుకోవా? అసలు మైనస్లే వద్దా మనకి? ఓకే అనుష, పాస్ చేసేస్తున్నావు కాబట్టి పాస్ చేసేస్తున్నాను. ముందుగా పిల్లల్లో ఎవరైనా గెస్ట్ చేస్తారా? ఎస్ ఐశ్వర్య. గంగా. మిగతా వాళ్ళు ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఇంకా ఎనీ అదర్ ఆప్షన్? మా తల్లుల్లో ఎవరైనా? బ్రహ్మపుత్ర.
బ్రహ్మపుత్ర ఇస్ యాక్చువల్లీ ది రైట్ ఆన్సర్. సాయి కిరణ్ రెడీయా? మెదక్క చమక్. చిప్కో ఉద్యమం. చిప్కో ఉద్యమం దేనికి సంబంధించినది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ పక్షుల్ని పెంచండి, బి పరిశుభ్రత పాటించండి, సి చెట్లు నరకవద్దు, అండ్ డి జంతువుల్ని చంపొద్దు. పాస్. నువ్వు కూడా అంత రిస్క్ తీసుకోవా? నో ఐడియా. పోనీ అమ్మని అడగచ్చు కదా. వద్దా? తెలీదు. తెలీదా? నీకు తెలియదు, సరే అమ్మకి తెలిసలేదు అనుకున్నాం. అమ్మ మీకు ఐడియా ఉందా? తెలియదు. సో సాయి కిరణ్ అమ్మ కూడా తెలియదు అంటున్నారు. ఏం చేద్దాం? పాస్. ఓకే, పాస్ చేసేసాను. మరి ఇప్పుడు గెస్ట్ చేయి. పక్షుల్ని పెంచడం. అది రాంగ్ అని. చెట్లను నరకవద్దు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. వెల్ ఐశ్వర్య, ఎల్లో ఐశ్వర్య రెడీయా? రెడీ సార్. ఈ నాలుగింటిలో అమెరికా నేషనల్ గేమ్ ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ ఫుట్బాల్, బి బేస్బాల్, సి వాలీబాల్, అండ్ డి టెన్నిస్. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. టెన్నిస్. టెన్నిస్. కాన్ఫిడెంట్ అమ్మ మీరు? గెస్సేనా? ఎస్. అమ్మ గెస్ చేస్తున్నారు టెన్నిస్ అని. నువ్వు ఇంకేమన్నా గెస్ చేస్తావా? బేస్బాల్. బేస్బాల్ అనుకుంటున్నావు కానీ రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. ఫిక్స్ బి బేస్బాల్. ఓకే ఐశ్వర్య, వద్దు అనుకున్న దాని మళ్ళీ ఎందుకో సడన్ గా ధైర్యం వచ్చింది నీలో. కరెక్టా తప్ప పక్క విషయం, ధైర్యాన్ని మెచ్చుకుంటాను. సో ఆప్షన్ బి బేస్బాల్ ఫ్రీజ్ చేస్తున్నాను. అండ్ ఐశ్వర్య, బేస్బాల్ ఈస్ రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. Zishan. Sir. Very cool, Zishan. Sir. జయలలిత అన్నా డిఎంకే పార్టీ ఎన్నికల గుర్తు ఏది? జయలలిత అన్నా డిఎంకే పార్టీ యొక్క ఎన్నికల గుర్తు ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ 2 ఆకులు, బి 2 మొక్కలు, సి 2 చెట్లు, అండ్ డి 2 సైకిల్. I'll take my mother's help. అమ్మ మీరేమంటారు? పాస్. ఓకే, అమ్మ పాస్ చేద్దాం అనుకుంటున్నారు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఫైనల్ డెసిషన్ నీది. Sir, please option A. ఆప్షన్ ఏ ఫ్రీజ్ చేయమంటున్నావు. పైన ఏం కనిపిస్తుంది నీకు? రిస్క్ తీసుకుంటున్నావు. నువ్వు కూడా కాన్ఫిడెంట్ గా లేవు కానీ రిస్క్ తీసుకుంటున్నావు. వెల్ జిషాన్, ఐఎమ్ ఫ్రీజింగ్ ఆప్షన్ ఏ 2 ఆకులు. అండ్ జిషాన్ 2 ఆకులు రైట్. 10 points to you. హిందూష్ రెడీయా? Yes, sir. మహాభారతం ప్రకారం ద్రోణాచార్యుడి కొడుకు ఎవరు? ద్రోణాచార్యుడి కొడుకు ఎవరు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ దృష్టద్యుమ్నుడు, బి అశ్వత్థామ, సి ఏకలవ్యుడు, డి వికర్ణుడు. అమ్మా మీ ఆప్షన్ ఏంటి? బి అశ్వత్థామ. బి అశ్వత్థామ అనుకుంటున్నారమ్మా. Please B. Aswadam. విన్నావా ఈ పేర్లు ఎప్పుడైనా? ఓకే, ఐ ఫ్రీజ్ అశ్వత్థామ ఆప్షన్ బి. అండ్ హిందూష్, అశ్వత్థామ ఇస్ రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సూపర్ 6. మన స్కోర్స్ ఎలా చూసేద్దాం మరి. ఐశ్వర్య విత్ 10 points, దిశాన్ విత్ 10 points, హిందూష్ విత్ 10 points, అనుష విత్ 0 points, సాయి కిరణ్ విత్ 0 points, మారుతి విత్ -5 points. లో ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. సో చిత్రం ద పిక్చర్ లో మీకు తెలుసుగా 3 పిక్చర్స్ చూపిస్తాను, క్వశ్చన్స్ అడుగుతాను. 10 points, -5 points. ఓన్లీ బజర్, నో మదర్. ఈసారి 3 పిక్చర్స్ కాదు, సండే ఎపిసోడ్ కాబట్టి 5 పిక్చర్స్. ఓకే, సో 50 points. For all you champions, Chitran the picture lo the first picture on the screen. ఈ చిత్రంలోని ప్రముఖ సినీ నటి ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు? మిస్టర్ మారుతి, యువర్ ఆన్సర్. తెలంగాణ. తెలంగాణ అనే పార్టీ ఉందా? తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ ఉంది. అండ్ మారుతి ఆవిడ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో లేదు. -5. ఆవిడ ప్రస్తుతం ఉన్న పార్టీ ఎవరికైనా తెలుసా? తెలుగుదేశం. తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ.
మీ అందరికి సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని పరికరానికి సంబంధించిన డిటిహెచ్ అంటే ఏంటి? సాయి కిరణ్. డైరెక్ట్ టు హోమ్. డైరెక్ట్ టు హోమ్, డిటిహెచ్. కాన్ఫిడెంటా? ఎస్ సార్. చాలా సార్లు బిల్లు కట్టావా? దీన్ని కట్టావా? సో డైరెక్ట్ టు హోమ్ అంటున్నాడు సాయి కిరణ్. డైరెక్ట్ టు ఆన్సర్, డైరెక్ట్ టు రైట్ ఆన్సర్ అండ్ 10 points you. మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని వాటర్ ఫాల్స్ పేరేంటి? 3 చప్పుళ్ళు వినిపించాయి నాకు, కానీ ఫాస్టెస్ట్ చప్పుడు ఫ్రమ్ మారుతి. Angel water. ఏంజల్ వాటర్ ఫాల్స్ ఎక్కడున్నాయి? అవి తెలియదు, కానీ వాటర్ ఫాల్స్ పేరు మాత్రం ఏంజల్ వాటర్ ఫాల్స్. అవునా? రైట్ ఆన్సర్ అనుకుంటున్నావు, కానీ రాంగ్. -5 మారుతి. అది జోగ్ ఫాల్స్. తెలుసా నీకు ఇది? ఎక్కడుంది జోగ్ ఫాల్స్? Karnataka. కర్ణాటకలో ఉంది. వెల్, మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ద ఫోర్త్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. వెల్, ఈ చిత్రంలోని రాజకీయవేత్త గతంలో ఏ ఆఫీసర్ గా పనిచేశారు? ఎస్, బజర్ ప్రెస్ చేసింది అనుష. యువర్ ఆన్సర్ IAS. జయప్రకాష్ నారాయణ. ఆయన ఐఏఎస్. ఐఏఎస్ వైట్ షర్ట్లు వేసుకుంటారా? Don't know. ఆయన ఐఏఎస్ కావచ్చా? మేబీ. అర్థమైంది, నాకు కాన్ఫిడెన్స్ లేకుండా నొక్కావు, కానీ అనుష దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 points you. లాస్ట్ పిక్చర్ ఇన్ చిత్రం ద పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని భల్లాల దేవ చీఫ్ మినిస్టర్ గా నటించిన సినిమా ఏది? ముగ్గురు మళ్ళీ నొక్కారు, బట్ ఫాస్టెస్ట్ ఈసారి ఐశ్వర్య. Leader. కాన్ఫిడెంటా? Yeah. నేనైతే పెద్ద ఎక్స్ప్రెషన్ మార్చక్కర్లేదు, పెద్ద నా పర్ఫార్మెన్స్ చూపించక్కర్లేదు. అవునా? ఐశ్వర్య, నువ్వు అంత కాన్ఫిడెంట్ గా చెప్పా ఏం చేస్తానమ్మా? లీడర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points you. చిత్రం ద పిక్చర్ ఈ రౌండ్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. కాన్ఫిడెంట్ ఐశ్వర్య విత్ 20 points, అనుకోకుండా నొక్కిన అనుష విత్ 10 points, సాయి కిరణ్ విత్ 10 points, మిస్టర్ కూల్ జిషాన్ విత్ 10 points, హిందూష్ విత్ 10 points, మన సాహస వీరుడు మారుతి విత్ -15 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో ఇప్పుడు మన ముచ్చటైన 3వ రౌండ్. Literature. కాదు, నేను సైతం. ఈ నేను సైతం రౌండ్ లో నేను మీకు ఒక మహనీయుడికి సంబంధించిన ఒక కథానిక వినిపిస్తాను. Okay. అందులోంచి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, 5 ప్రశ్నలు అడుగుతాను ఆ Okay. కథానికి సంబంధించి. సో మీరు ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం ఇచ్చేస్తే మీకు వచ్చేస్తుంది 10 points ఫర్ ఈచ్ క్వశ్చన్. తప్పైతే -5. ఫామ్ లోకి వచ్చారు అందరూ. ఓకేనా? సో అందరూ రెడీయా? Yes, sir. శ్రద్ధగా వినండి. ఆయన గొప్ప దేశభక్తుడు, స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్రను వహించిన స్ఫూర్తిదాయకుడైన నాయకుడు, విద్యావంతుడు. భారతీయులు చదువుకుంటే తప్ప గుర్తింపు పొందలేరని బలంగా నమ్మిన మనీషి. అందుకే విద్యా వ్యాప్తి కోసం ఓ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలనుకున్నారు. ముందుగా తన ధనాన్ని కొంత పెట్టుబడిగా పెట్టి భారీ ఎత్తున నిధుల కోసం ఆయన దేశమంతటా పర్యటించారు. అందులో భాగంగా హైదరాబాద్ రాజ్యానికి వచ్చి అప్పట్లో ప్రపంచంలోని అత్యధిక శ్రీమంతుల్లో ఒకరిగా పేరొందిన నిజాంను సందర్శించి తాను వచ్చిన పని గురించి వారికి వివరించారు. అది విన్న నిజాం ఏ కలనున్నాడో ఒక్కసారిగా మండిపడ్డారట. కారణం, ఆ దేశభక్తులు స్థాపించబోయే విశ్వవిద్యాలయం పేరు ఓ మతంతో ముడిపడి ఉండటమే. ఆ కోపంలో నిజాం తన చెప్పును తీసి విసిరారట. నిధుల కోసం వచ్చిన ఆ దేశభక్తుడు చెక్కు చెదరకుండా మౌనంగా కిందకి వంగి ఆ చెప్పును తీసుకొని బయటకు వచ్చారు. ఏమాత్రం ఆవేశపడకుండా ఆయన ఇలా అన్నారట, ఇది మీ నిజాం ప్రభువుల పాదరక్ష.
వారు దీన్ని నాకు కానుకగా ఇచ్చారు, దీన్ని వేలం వేస్తున్నాం. ఆసక్తి పరులు వేలంలో పాల్గొనవచ్చు అంటూ బహిరంగంగా వేలం పాడటం మొదలుపెట్టారు. ఆ వార్త నిజాం ప్రభువులకు ఎవరో చేరవేశారు. అది తమ పాదరక్షకు అవమానకరమని భావించిన నిజాం ప్రభువు వెంటనే తన మనుషుల్ని పంపించి వేలంలో అత్యధిక మొత్తానికి తన పాదరక్షను కొనుగోలు చేయించారు. నిధి కోసం వచ్చిన ఆ దేశభక్తుడు తన పని సానుకూలమైందనుకుని సంతోషంగా వెళ్ళిపోయారు. ఆ దేశభక్తుడు మహామన బిరుదు పొందిన మదన్ మోహన్ మాలవ్య నేటికి అక్షరాల 100 ఏళ్ల క్రితం 1916లో వారణాసిలో ఆయన స్థాపించిన విశ్వవిద్యాలయం పేరు బెనారస్ హిందూ యూనివర్సిటీ. వెల్, ఇక నీతుల్లోంచి ప్రశ్నలోకి పడిపోదామా? Yes, sir. వెరీ. ఈ కథనం ప్రకారం భారతీయులు గుర్తింపు పొందాలంటే ఏం చేయాలి? అనుష, యువర్ ఆన్సర్. చదువుకోవాలి. చదువుకోవాలి. సో భారతీయులు చదువుకోవాలి. యా, అవునా? అవును. అనుష, భారతీయులు చదువుకోవాలి ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్. దేశభక్తుడు నిధుల కోసం ఎవరి దగ్గరికి వచ్చాడు? బజార్స్, బట్ హిందూష్ ఇస్ ఫాస్టెస్ట్. Nizam. హిందూష్. నిజాం ఇస్ ద రైట్ ఆన్సర్. మీ మూడో ప్రశ్న. వేలం పాటకు పెట్టిన వస్తువేంటి? మళ్ళీ కటకట. ఐశ్వర్య, ఫాస్టెస్ట్. నిజాం చెప్పు. చెప్పు అని చెప్పావు ఐశ్వర్య. నువ్వు చెప్పిన చెప్పు ఇస్ ద రైట్ ఆన్సర్. వెల్, ద ఫోర్త్ క్వశ్చన్ అగైన్ ఫర్ 10 పాయింట్స్ మీ అందరి కోసం. ఈ కథనం ప్రకారం శత జయంతి జరుపుకుంటున్న సంస్థ ఏది? అనుష. బెనారస్ హిందూ యూనివర్సిటీ. బెనారస్ హిందూ యూనివర్సిటీ. అనుష is 100% the right answer. The last question. Ready? Yes. మదన్ మోహన్ మాలవ్య బిరుదు ఏంటి? ఐశ్వర్య. భారత రత్న. మదన్ మోహన్ మాలవ్య బిరుదు భారతరత్న అని చెప్పాను. యా. భారతరత్న బిరుదు కాదు, అవార్డ్, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ మన దేశంలో. అవునా? మదన్ మోహన్ మాలవ్య బిరుదు భారతరత్న కాదు. -5. ఆయనకి ఇచ్చిన బిరుదు మహామన. మళ్ళీ ఇప్పుడు వెళ్ళారు ఫ్లాష్ బ్యాక్ లో కథలోకి. సో మన మూడో రౌండ్ నేను సైతం పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. అనుష లీడింగ్ విత్ 30 పాయింట్స్. ఐశ్వర్య just short by 5 points, 25 points. Hindush again short by 5 more points, 20 points. Sai Kiran with 10 points. Zishan with 10 points. Marathi with -15 points. ఇప్పుడు మన 4వ రౌండ్, the most intellectual round. రణరాజారాణి. Literature. Hey. Literature. 3 వర్డ్స్ ఇస్తాను ఈ బోర్డు మీద. ఒక లెటర్ రివీల్ చేస్తాను, ఒక క్లూ ఇస్తాను. వెంటనే చెప్పేస్తే 50 పాయింట్స్. టైంకి చెప్పకపోతే ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 పాయింట్స్. అది చెప్పలేకపోతే 30. దాని తర్వాత 20. దెన్ 10. తప్పు చెప్తే -5. కానీ సండే స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి ఎన్ని వర్డ్స్ ఇస్తాను? 5. 5 వర్డ్స్ ఇచ్చేస్తాను. ఓకేనా? సో మీ అందరి కోసం లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ a 13 lettered word. ఇందులో నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్నాను. నంబర్ 13. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ ముందే అనుకోవడం. క్లూ ఈ వర్డ్ కి మీనింగ్ కాదు, ఎగ్జాక్ట్ మీనింగ్ కాదు, కానీ దానికి డైరెక్ట్ చేస్తుంది. 5, 4, 3, 2, 1. Time up. ఓకే, సో నేను ఇప్పుడు 40 పాయింట్స్ కోసం మీ అందరికి రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 2. ముందరే అనుకోవడం.
జరగక ముందరే అనుకోవడం. అట్లీస్ట్ ఇప్పుడు చెబితే 40 పాయింట్స్. థింక్ 5 4 3 2 1 టైమ్ అప్. ఓకే, మరి 30 పాయింట్స్ కి నేను రివీల్ చేస్తున్నాను. లెటర్ నెంబర్ 3. ఫస్ట్ లెటర్ ఏమవచ్చు? పనికి ముందే, జరగడానికి ముందే. ఇప్పుడు చెబితే 30 పాయింట్స్. ఏదైనా జరగక ముందరే, అవ్వక ముందరే అనేసుకోవడం. ఓకే, టైమ్ అప్. సరే, మరి ఇప్పుడైనా చెప్తారేమో చూద్దాం. నౌ ఐ రివీల్ 20 పాయింట్స్. లెటర్ నంబర్ 4. రెండో భాగం D తో మొదలవుతుంది, D తో ఎండ్ అవుతుంది. అండ్ ఆ రెండో భాగానికి మీనింగ్ ఒక పని చేయాలంటే, సాధించాలంటే కావాల్సిన క్వాలిటీ. D తో స్టార్ట్ అయ్యే క్వాలిటీ ఏంటి? ఎస్ మిస్టర్ మారుతి. ప్రీడిటర్మైన్. ప్రీడిటర్మైన్డ్. ప్లీజ్ స్పెల్ ఇట్. PREDETERMINED. నెంబర్ ఆఫ్ లెటర్స్ కూడా సరిపోయాయి, క్లూ కూడా సరిపోయింది. మ్యాజికల్ మారుతి, స్టార్ట్ చేసావా నీ మ్యాజిక్ ని? దట్స్ ద రైట్ ఆన్సర్. 20 పాయింట్స్. రెడీయా ఫర్ ద సెకండ్ వర్డ్? ఎస్. సో మీ అందరి కోసం ద సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ 11 letter వర్డ్. అండ్ 11 lettered వర్డ్ నేను మీకు రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 8. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ, అవతలి వైపు అయిపోయింది, ఇప్పుడు యువతలి వైపు. ఇప్పుడు చెబితే 50 పాయింట్స్ వస్తాయమ్మా. అవతలి వైపు అయిపోయింది, ఇప్పుడు యువతలి వైపు. టైమ్ అప్. 40 పాయింట్స్ కోసం రివీల్ చేసేద్దామా నెక్స్ట్ లెటర్ ని? ఓకే, ఐ రివీల్ లెటర్ నంబర్ 11. లాస్ట్ 4 letters P తో స్టార్ట్ అయ్యి T తో ఎండ్ అవుతాయి. టైమ్ అప్. 50 పాయింట్స్ లెటర్ అయిపోయింది, 40 పాయింట్స్ లెటర్ అయిపోయింది, ఇప్పుడు 30 పాయింట్స్ లెటర్. ఓకే, లెటర్ నంబర్ 10. సో అవతలి వైపు అయిపోయింది, ఇప్పుడు యువతల వైపులో. ఇప్పుడు కనుక చెప్తే 30 పాయింట్స్. మారుతి వేలు బజర్ మీదకి వెళుతోంది, మరి నొక్కుతున్నాడో లేదో? చిరునవ్వులు చూపిస్తున్నాడు. టైమ్ అప్. ఐ రివీల్ లెటర్ నంబర్ 1. ఫస్ట్ లెటర్ C. One side is over, now it's about the other side. Yes, Hindush. Complete part. Complete part. Spelling please. COMPLETPART. Complete part లో number of letters సరిపోయా? Clues సరిపోయిందా? తల ఊపు తగ్గింది అంటే clues సరిపోలేదు. Sorry Hindush, that's the wrong answer. -5. చివరాఖరిగా for 10 points. ఇప్పుడు నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 7. ఒకవైపు అయిపోయింది, ఇప్పుడు మరి ఇంకొక వైపు. Five, 4, 3, 2, 1. Time out. Yes, mothers ఎవరైనా చెప్పగలరా? కౌంటర్ పార్ట్. Very good guess. Counterpart is the right answer. So మీ అందరి కోసం I reveal the third word on the board. ముందుగా ఇందులో I reveal letter number 10. నేను మీకు ఇస్తున్న క్లూ, మన ఏరియాకి, మనం ఉండే ఏరియాకి ఆయనే లీడర్.
ఇప్పుడు చెబితే 50 పాయింట్స్. Yes, Anusha has taken the buzzer. Your answer? Corporator. Corporator. Please spell it. CORPORATOR. So 10 letters సరిపోయింది. R సరిపోయింది. 50 పాయింట్స్ కూడా సరిపోయింది. Anusha, right answer. So, మీ అందరికి లిటరేచర్ లో 4th వర్డ్ ఆన్ ద బోర్డ్. ఇందులో నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 6. నేను మీకు ఇస్తున్న క్లూ జాగ్రత్తగా వినండి. వాళ్ళకి అమితాబ్, మనకి మహేష్. మళ్ళీ అనుష has taken it. Let's see. Superstar. Please spell it. SUPERSTAR. అనుష నువ్వేంటి వాడు సూపర్ స్టార్ అయిపోదాం అనుకున్నావా? No. No. కానీ that's the right answer and 50 points to you. Well, friends, మీ అందరి కోసం లిటరేచర్ లో లాస్ట్ వర్డ్ on the board. This is a 12-lettered word. And ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 4. నేను మీకు ముందుగా ఇస్తున్న క్లూ జిల్లా అధికారి వారి కార్యాలయం. This time the fastest is Aishwarya. జిల్లా పరిషత్. జిల్లా పరిషత్. Spelling please. ZILLAPARSITH. PARSITH. స్పెల్లింగ్ ఇరికిచ్చావా ఐశ్వర్య? జిల్లా పరిషత్. వెల్, సో -5. సో మళ్ళీ 40 పాయింట్స్ కోసం ఇప్పుడు నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 1. ఇప్పుడు చెప్తే 40 పాయింట్స్. జిల్లా అధికారి వారి కార్యాలయం. లిటరేచర్ లో లాస్ట్ వర్డ్. స్కోర్ మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోవడానికి, పెంచుకోవడానికి ఇదే ఆఖరి అవకాశం. ఓకే, మరి 30 పాయింట్స్ కోసం ఇప్పుడు నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 2. జిల్లా అధికారి వారి కార్యాలయం. ఇప్పుడు ఆన్సర్ చెప్తే 30 పాయింట్స్. ఓకే, ఇప్పుడు నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 11. జిల్లా అధికారి వారి కార్యాలయం. టైమ్ అప్. ఓకే, 10 పాయింట్స్ కోసం నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 12. ఎస్ ఐశ్వర్య, మళ్ళీ బజర్ ప్రెస్ చేసావు. ఇప్పుడేమంటావు? కలెక్టరేట్. స్పెల్లింగ్. COLLECTORATE. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి, ప్లేస్మెంట్ సరిపోయాయి, క్లూస్ సరిపోయింది, 10 పాయింట్లు వచ్చేసాయి. బికాజ్ ఇట్స్ ద రైట్ ఆన్సర్. రౌండ్ అయితే అయిపోయింది, మరి స్కోర్స్ అయితే చూసేద్దాం ఒకసారి. ఈసారి అనుకుని అనుష ఇస్ లీడింగ్ విత్ 130 పాయింట్స్. బాగా దూరంగా ఐశ్వర్య విత్ 30 పాయింట్స్. దెన్ హిందూష్ విత్ 15 పాయింట్స్. అక్కడే సాయి కిరణ్ విత్ 10 పాయింట్స్. పక్కనే జిషాన్ విత్ 10 పాయింట్స్. పక్కనే మారుతి విత్ 5 పాయింట్స్. లో ఇప్పుడు మన ఆఖరి రౌండ్, ఇవాల్టి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ఎవరు డిసైడ్ చేసే రౌండ్. అండ్ ట్రాఫీని, అక్షరాల 1,00,000 రూపాయలని గెలుచుకునే అవకాశాన్ని ఇచ్చే రౌండ్. రన్ రాజా రన్. వెల్ బడీస్, తెలుసుగా ఈ రౌండ్ రూల్స్. మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్, అండ్ తప్పైతే -10. సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్ అండ్ -20. థర్డ్ కి 60 పాయింట్స్ అండ్ -30. ఫోర్త్ క్వశ్చన్ కి 80 పాయింట్స్ అండ్ -40. ఫిఫ్త్ క్వశ్చన్ కి 100 పాయింట్స్ అండ్ -50. Shall we start the deciding round? Here is the first question for 20 points. మీ అందరికి 5.5 శతాబ్దాలు. 5.5 శతాబ్దాలు అంటే ఎన్ని సంవత్సరాలు? మారుతి, యువర్ ఆన్సర్. 550 years.
మారుతి శతాబ్దం అంటే ఎన్నేళ్ళు? 100. దశాబ్దం అంటే 10. క్లారిటీ ఉందా? క్వాలిటీ కూడా ఉంది ఆన్సర్ లో. మారుతి 550 is the right answer. 20 points to you. Let's see next ఎలా ఉంటుందో పరిస్థితి. రామాయణం ప్రకారం వాలి సోదరుడి పేరేంటి? బజర్ ప్రెస్ చేశాడు. హిందూష్ యువర్ ఆన్సర్. గ్రీవుడు. హిందూష్ వాలి సోదరుడు సుగ్రీవుడా? కాన్ఫిడెంటా? Then it's the right answer and 40 points to you. Here comes the 60 points question మీ అందరికి. చిరంజీవి నాగార్జున అతిథి పాత్రలో నటించిన లారెన్స్ సినిమా ఏది? అనుష has taken it away now and let's see the answer. Style. స్టైల్ సినిమాలో చిరంజీవి నాగార్జున అతిథి పాత్రలో నటించారా? వారిద్దరు. Yeah. Style is the right answer and 60 points to you. Here comes the almost deciding question. 80 points question. మీ అందరి కోసం వాషింగ్టన్ డీసీలో డీసీ అంటే ఏంటి? Zishan, you have pressed the buzzer, but Aishwarya in a fraction of a second lo that is the your answer. Aishwarya. డైరెక్ట్ సెంటర్. డైరెక్ట్ సెంటర్. డైరెక్ట్ గా చెప్పేస్తున్నావా డైరెక్ట్ సెంటర్ అని? ఎస్. కాన్ఫిడెంట్ ఆన్సర్? టోటలీ. జీషాన్ నువ్వేమనుకుంటున్నావు? కాదనుకుంటున్నావు. మరి జీషాన్ నువ్వనుకుంటున్న ఆన్సర్ ఏంటి? District of Columbia. ఐశ్వర్య బజర్ అందరికన్నా ఫాస్ట్ గా నువ్వు ప్రెస్ చేసేసి ఆన్సర్ చెప్పేశావు. నువ్వు అలా చెప్పడం వల్ల -40 తీసుకుంటున్నావు. రాంగ్ ఆన్సర్. The right answer is District of Columbia. ఇప్పుడు వచ్చేసాం మన లాస్ట్ క్వశ్చన్ కి, 100 points క్వశ్చన్ కి. మారుతి నువ్వు చెప్తే 125 points కి వెళ్తావు. సాయి కిరణ్ నువ్వు చెప్తే 110 points కి వెళ్తావు. ఐశ్వర్య నువ్వు చెబితే చేసిన తప్పుని పూడ్చుకుని 90 points కి వెళ్తావు. రిషాన్ నువ్వు చెప్తే 110 కి వెళ్తావు. హిందూష్ నువ్వు చెప్తే 155 కి వెళ్తావు. అండ్ అనుష నువ్వు చెబితే 290 points తో ద హైయెస్ట్ స్కోర్ ఆఫ్ ఛాంపియన్. ఎస్, మరి ప్రయత్నం చేస్తావా? Yeah. And as I said, let everybody try. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న మీ అందరి కోసం. రెడీయా? మహాత్మా గాంధీని మొట్టమొదటిసారిగా జాతి పిత అని పిలిచిందెవరు? మారుతి యువర్ ఆన్సర్. Jawaharlal Nehru. జవహర్లాల్ నెహ్రూ అంటున్నావు. మారుతి జవహర్లాల్ నెహ్రూ నాట్ రైట్. -50. The right answer is సుభాష్ చంద్రబోస్. ఆయన్ని జాతిపిత అని మొట్టమొదటిసారిగా గౌరవించింది ఎవరు? సుభాష్ చంద్రబోస్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ 190 points తో హైదరాబాద్ నుంచి వచ్చిన అనుష. Anusha, I welcome you along with my mother onto the stage. Congratulations. Thank you. Yeah. Yo. Super. Well done. Thank you. So, ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నాకంటే ఎక్కువ వాళ్ళ నాన్న ఫీల్ అవుతాడు ఇప్పుడు హ్యాపీగా. అవునా? సో అనుష నాన్న కూర్చి అనమాట. ఎస్ Yes. మీకు గెలుస్తుంది అనుష అనిపించిందా అండి? స్టార్టింగ్ కొంచెం లీడ్ తక్కువ ఉంది కదా 0 points తో, అవును. కొంచెం డౌట్ గా ఉన్నింది. తర్వాత స్కోర్ చేసింది ఓకే అనుకున్నాను. అనుష నువ్వు చెప్పు, నీ మాటలో వినాలంది నాకు. I'm feeling very happy. చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. చాలా. చాలా
ఊహించావా నువ్వు ఛాంపియన్స్ అయిపోతావని? అసలు ఊహించలా? వాళ్ళ అక్క తమ్ముడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు. ఎస్. మరి అనుష, నువ్వు ఛాంపియన్స్ అయిపోవడానికి కారణం ఏంటి చెప్పు నాకు. మై స్పాంటేనియస్ ఆన్సర్స్. స్పాంటేనియస్ ఆన్సర్స్. Yeah. మరి నీకు ఎవరెవరు సపోర్ట్ చేశారు? మై మదర్, యువర్ మదర్, మై ఫాదర్, యువర్ ఫాదర్. మోస్ట్లీ మై బ్రదర్ అండ్ మై సిస్టర్. మరి అనుష, సెలబ్రేషన్ టైం వచ్చేసింది కదా, అవునా? యా. సెలబ్రేట్ చేసేసుకుందామా? యా. కానీ మనతో పాటు ఎంతో చక్కగా ఆడిన మన ఛాంపియన్స్ అందరినీ పిలిచేద్దామా మరి? ఆఫ్ కోర్స్. Yes. Yes. Chalo, I welcome all the champions onto the stage to celebrate. Come on, come on, come on, come on. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ అనూషకి ఈటీవీ నుంచి అక్షరాల ₹1,00,000 క్యాష్ ప్రైజ్. అండ్ మన విన్నర్ అనుషకి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీ. అన్ని అవరోధాలు దాటుకుంటూ ఫస్ట్ నుంచి కొంచెం డల్గా ఉన్నా లిటరేచర్ వచ్చేటప్పటికి పుంజుకుని ఫైనల్ గా ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ అయిపోయింది అనుష. మరి ఇలాంటి మరొక మంచి ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందామా సాయంత్రం 6 గంటలకి. అంతవరకు బాయ్, వణక్కం, సలాం, సెలవు.